కనీసం ఈ 4 రోజుల పాటైనా మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండు. కానీ మాస్టర్, ఇది నా మాట. అప్పు చేసేది పాశం, అప్పు తీర్చేది విశ్వాసం. పాశం కంటే విశ్వాసం గొప్పదమ్మా. తప్పు మనమ్మాయిదే. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. రోజు చస్తూనే ఉన్నావుగా, ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. చచ్చిపో. ఏం చేస్తున్నావు? పుట్టని పిల్లల కోసం నేను దాచుకున్న బొమ్మలు బట్టలు
ఇవన్నీ నేను నిజం చేసుకోలేకపోయిన కలలు. ఒకసారి చూసుకుంటున్నానండి. అను, నేను వచ్చేసరికి పసిపిల్లల జ్ఞాపకాలు ఏవి ఇంట్లో ఉండకూడదు. ఆ బొమ్మలు బట్టలన్నీ బయటపారాయి. అర్థమైందా? హలో, ఈశ్వర్ గారా మాట్లాడేది? మీరెవరు? సార్, నేను ఆంధ్ర కాలేజీ నుంచి శ్రీనివాసమూర్తిని మాట్లాడుతున్నాను సార్. ఓ, మూర్తి గారా? చెప్పండి. సార్, 1 month బ్యాక్ మా కాలేజీ నుంచి అరేంజ్ చేసిన స్టేట్ వైడ్ జీకే కాంపిటీషన్ లో మీ స్టూడెంట్ గౌతమికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రియలీ? అది మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ చేశాను సార్. అంతేకాదు మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. చెప్పండి. మీ స్టూడెంట్ గౌతమి ఫ్యూచర్ ని మా కాలేజీ నుంచి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. గౌతమి లాంటి బ్రిలియన్ స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకే అర్థం కావట్లేదు. ఒక మంచి స్టూడెంట్ ని ఎంకరేజ్ చేయడం మీ నుంచే నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. ఓకే, బాయ్. గౌతమి, మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నువ్వు వచ్చావేంటి? గౌతమి ఈరోజు స్కూల్కి రాలేదు సార్. అది చెప్పడానికే వచ్చాను. రాలేదా? అవును సార్. ఓకే, చూడు, గౌతమికి ఆంధ్ర కాలేజీ నుంచి చాలా మంచి ఆఫర్ వచ్చింది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్జెంటుగా తను ఇక్కడ తీసుకురా. ఓకే సార్. మాస్టర్ వదిలేసినంత మాత్రాన చదువు వదిలేదుగా. నాన్నింకా బతికే ఉన్నాడమ్మా. నా తల్లివి కదూ, మర్చిపో.
ఒకప్పుడు కష్టాలంటే భయం వేసేదమ్మా. కష్టపడటం చేతయ్యాక వాటి మీద గౌరవం పెరిగింది. నిన్ను నేను చదివించుకుంటానమ్మా. ఎంతవరకైనా సరే మన కష్టమే కదా. పడదాం. అలా మౌనంగా ఉండకే తల్లి, మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైందే? ఆ మాస్టర్ గారి కంటే గొప్పదానివై చూపించు. గౌతమి, ఏంటి? గౌతమికి ఏదో పెద్ద కాలేజ్ నుంచి ఆఫర్ వచ్చిందంట. మాస్టర్ గారు తీసుకురమ్మన్నారు. అవునా? ఉండు. ఏవి, మాస్టర్ గారు పిలుస్తున్నారట, వెళ్ళు. గౌతమి, ఏదో పెద్ద కాలేజ్ నుంచి ఆఫర్ వచ్చిందట, ఒకసారి వెళ్ళి మాట్లాడరా, తప్పే ఉంది. అంటే అన్నారు లేవే, మళ్ళీ వాళ్ళే పిలుస్తున్నారు కదా, వెళ్ళడానికి ఏమైంది? చూడు, మాస్టర్ మీద కోపం కెరీర్ కంటే గొప్పది కాదు. నా మాట విను, లే. గౌతమి, జీవితంలో చదువుకొని ఎంతో పైకి వెళ్ళాలనుకున్నావు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, ఈ అవకాశాన్ని జారి విడుచుకోకు. రానన్నావని మాస్టర్ గారితో చెప్పనా? ఏంటన్నా ఇది, ఇలా తయారైందేంటి? ఏమ్మా, రేపైనా వెళ్ళాల్సిందేగా, వెళ్ళవా? ఏంటమ్మా, చదువు ఆపేస్తావా? అమ్మో, దీనికి ఏదో అయ్యింది. చదువుకోనంటావేంటే? పుస్తకాల కోసమే పుట్టినట్టుండేదానివిగా. ఒరేయ్, దీన్ని ఆ ఇంట్లో నుంచి పంపించేసినందుకు కాదురా, అసలు విషయం ఏదో ఉంది. ఇది చెప్పట్లేదురా, చెప్పట్లేదురా. ఏంటమ్మా, నేను చదివించలేనా? నాన్నని కష్టపెట్టకూడదనా? చూడమ్మా, అప్పగింతల దాకానే మేము ఉండేది, కానీ నీతో చివరిదాకా ఉండేది మేం చెప్పించే చదువే. చదువుకోమ్మా. మరి చదువు మానేసి ఏం చేద్దామనుకుంటున్నావే? పెళ్ళి. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి ఇప్పుడంత వయసు వచ్చిందని 18 ఏళ్ళు రాగానే పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి ఒసేయ్, జరిగిన దానికి నువ్వు పెళ్లి చేసుకుంటాను అనడానికి సంబంధం ఏంటి? అసలు ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? మారాలి. 18 ఏళ్లు రాగానే వయసు పెళ్లి మీదికి మళ్ళాలి. నీ కూతురు ఇంకా నయం మావా, ఈ వయసులో మనసు పార్కుల మీదకి వెళ్లకుండా పెళ్లి మండపానికి వెళ్ళింది. జర్నీ వయా బాయ్ ఫ్రెండ్ కాకుండా డైరెక్ట్ గా భర్త దగ్గరికి టికెట్ తీసుకుంది. ఏమ్మా, సంబంధాలు చూడమంటావా?
అయితే కొంచెం ఏజ్ బారవుద్ది. అంటే నాలాగనమాట. ఏ మీ అక్క మాత్రం హ్యాపీగా లేదు? అక్కర్లేదు. దీన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మాయి, నీకేం కావాలో నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను, వదిలేసి అంతే. ఏంటి వెళ్ళలేదా నువ్వు ఇంకా? వెళ్ళాను సార్. తనెవరితోనూ పలకడం లేదు. నన్ను చూసి కూడా నాతో మాట్లాడలేదు. ఏమైందో ఏంటో సార్. రేపైనా వస్తుందా రాదా? ఏమో సార్, నేనైతే తన్నెప్పుడు అలా చూడలేదు. గలగలా మాట్లాడేది. మీరేదో కాలేజీలో మంచి ఆఫర్ వచ్చిందన్నారు కదా, అది కూడా చెప్పాను. అయినా రెస్పాండ్ అవ్వలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. ఓకే, గో టు యువర్ క్లాస్. ప్రేమతో నిన్ను భరిస్తున్నానే. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రేమకు కూడా హద్దులుండాలని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వనంత ఇవ్వకూడనంత లీనియన్స్ నీకు ఇచ్చాను. అనురాగాన్ని కూడా అర్థం చేసుకుని అసమర్థురాలు వెలుగు. మళ్ళీ పెళ్లి పిల్లలు అన్నావంటే ప్రారంభిస్తాను. రోజు చస్తూనే ఉన్నావుగా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. చచ్చిపో. 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 అమ్మా 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 అమ్మా. ఎవరు బాబు నువ్వు? నీ కొడుకుని. నా కొడుకు. అత్తయ్య, 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 మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నిజంగా నా కొడుకువేనా? నువ్వు కనలేదుగా. కనలేను కదమ్మా. అందుకే నువ్వు నాన్నకన్నా పెళ్లి చేస్తే ఆయనకైనా పుట్టేవాణ్ణి. ఎవరికి పుట్టినా నీ దగ్గరే పెరిగేవాణ్ణి. నువ్వు అది కూడా చేయలేకపోయావు. చేత కాలేదురా.
గొడ్రాల్ని కదా. నేను శుభకార్యాలు చేయడానికి కూడా పనికి రాకుండా పోయాను. నా చూపు కూడా చెడ్డదైపోయిందిరా. మరెందుకు? మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది. చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది. చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది. చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది. చచ్చిపో.